గ్రేటర్ వాషింగ్టన్ సాంస్కృతిక సంస్థ 50వ వార్షికోత్సవం సందర్భంగా మనదైన పద్యనాటకం, తెలుగు భాషకే సొంతమైనటువంటి పద్యం, ఈ నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించే అవకాశం మా పిల్లలకి కలిగించినటువంటి ఈ ల్యామ్ కృష్ణ గారికి, మా భాను మాగులూరి గారికి, వారి బృందం అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, పద్యనాటకం పరిడి వెళ్ళాలి అనే సత్సంకల్పంతో ఎన్నో శ్రమలకు వచ్చి డాక్టర్ రావు మూల్పూరి వెంకట్రావు గారు ఈ అమెరికాలో జరుగుతున్నటువంటి రంగస్థల పద్య నాటకాలకు సంబంధించినటువంటి ప్రోత్సాహం, కాస్ట్యూమ్స్ కానివ్వండి, వాళ్ళ డ్రెస్సులు కానివ్వండి, ఈ హార్మోనియం కానివ్వండి, నేను అప్పుడప్పుడు వస్తున్నప్పుడు ఆ టికెట్ యొక్క ఖర్చు కానివ్వండి, మాకు వెన్ను దన్నుగా ఉండి ఆయన ఈ నాటక వ్యాప్తి చేసే అదృష్టం, అవకాశాన్ని నాకు కలిగించటం, ఆయనకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు విన్నారు రికార్డెడ్ ప్రోగ్రామ్స్లో నేను పొద్దున యాక్ట్ చేశాను. చక్కగా పాడుతారు, అది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇక్కడ మాత్రం ఈ పిల్లలు వాళ్ళ గొంతులో నుంచి వాళ్ళు ఏదైతే పాడతారో వాళ్ళు నేర్చుకుని పాడతారు, వాళ్ళు స్వంతంగా పాడతారు. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు తెలుగు భాష మీద మమకారంతో పద్యం నేర్చుకుని మీకోసం, మీ ఆశీస్సుల కోసం రాబోతున్నారు. శయన దృశ్యం దాదాపు 100 సంవత్సరాల క్రితం తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పద్య నాటకం ఆంధ్రప్రదేశ్ కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి కొన్ని లక్షల ప్రదర్శనలతో నేటికి సజీవంగా అలరారుతున్నటువంటి నాటకం శ్రీకృష్ణ రాయబారం. అటువంటి నాటకంలో ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది శ్రీకృష్ణ పాత్రలో సాయి శరణ్య భాగవతుల, అర్జునుడి పాత్రలో శ్రేష్ఠ విష్ణుభుట్ల, మరి దుర్యోధనుడు రారాజుగా రాబోతున్నాడు ఓంకార్ కొవ్వలి. ఈ నాటకానికి కోఆర్డినేషన్, పిల్లలందరినీ కూడా సమీకరించే బాధ్యతని ఒక్క నాటకమే కాదు ఎన్నో నాటకాలకి చేస్తున్నాడు సిలికానాంధ్ర మనబడి సైనికుడు మా రాజు కొవ్వలి గారు. వాళ్ళ ఇంతమంది, ఇది లైవ్ ప్రోగ్రాం. ఒక తప్పు జొర్లితే దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదు. ఎంతో క్రమశిక్షణతో నేర్చుకుని ఒక్క తప్పు కూడా దొరలకుండా చక్కగా శృతిలో పాడి మెప్పించాల్సినటువంటి నాటకం, జీవనాటకం, సజీవ నాటకం మీ అందరి కోసం ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాము. మీ ఆశీస్సులు కోరుకుంటున్నాము. మీ చప్పట్లతో మా పిల్లలు ముందుకు వస్తారు. ధన్యవాదాలు. అడిగో అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళటానికి సిద్ధమవుతా ఉన్నాడు. ఎందుకంటే అరణ్యవాసం, అజ్ఞాతవాసం కూడా పాండవులు ముగించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయం అర్థించడానికి అటు దుర్యోధనుడు ముందుగా వచ్చాడు, అర్జునుడు తర్వాత వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చతురతగా అర్జునుడి పక్షం వహించాడో ఈ 20 నిమిషాల నాటక దృశ్యంలో మీకు
శ్రావ్యమైన పద్యాలు. అదిగో ద్వారక, ఎక్కడ నుండి రాక, బావా ఎప్పుడు వచ్చి తీవు. ఇవన్నీ మన తెలుగు సంపద. ఇందాక సత్యవాణి అక్కగారు చెప్పారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు అయితే గొడ్ల కాపరి కూడా గొంతెత్తి కోయిల ఈ పద్యం ఆలాపించు హృదయ భాష అంటాడు. నిజంగా కూడా భాషను కాపాడింది పద్యనాటకం అని సగౌరవంగా తెలుపుకోవచ్చు. అటువంటి పద్యాన్ని తెలుగు భాష కాదు, అమెరికా దేశంలో పుట్టినటువంటి ఈ పిల్లలు మీ ముందుకు వస్తున్నారు. వాళ్ళు బాగా చేస్తే ఆ క్రెడిట్ వాళ్ళది, ఏదన్నా పొరపాట్లు చేస్తే ఆ పొరపాటు ఫలితం నాది అని పెద్ద మనసుతో మీరందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ, అదిగో అర్జునుడు వస్తూ ఉన్నాడు. మా బావ శ్రీకృష్ణుని దర్శనార్థమై బయలుదేరి తిని ద్రుపదుని పంపునంచనే పురోహితుడు ధృతరాష్ట్ర సూతే కపటి వినండు సంధి చెడగాగమకి చెడుగాని తప్పదు ఆలకుంపని ఎంత త్వరితముగా ద్వారకను చేరితిని. అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు పోరాడు అయ్యదియే కోట అదే అగట్ట అవిరధ్య వారలే యాదవుల్ యదు సింహుండు వసించు మేడ అదిగో ఆలానదంతావళాభ్యుదయంబై వరమందురాంతర తురంగో చండమై పర్వెడున్ అదిగో అర్జునుడు ఇంకనూ రాలేదు. సుయోధనుడు వచ్చినట్లున్నాడు. ఏమి చేయదును? విచిత్రము మన కన్న మున్ను దుర్యోధనుడిట కరుదెంచే కృష్ణు తన వానిగ
కొనిచనన్ తన మనమందు తలంపబోలు మందుండు అకటా వాసుదేవుడు పాండవ పక్షపాతి, అరవిందాక్షుడు శేషసాయి, జగదేకారాధ్యుడు అంబోధిజావరుడు, ఆటావనుడంగజాంగజుడు, శ్రీవత్సాంకుడు ఏమో నిరంతర నిర్నిద్రుడు, నిద్ర చెందడి బవల్ తచ్చీర్షపుం ప్రక్కన అక్కురునాథుండదే కూరుచుండే తళుకుల్ కుల్కంగ పీఠమునన్ ఆ ఆ దేవా వాసుదేవ నమో కృష్ణ నమో కృష్ణ. జలజాతాసన ముఖ్య దైవత శిరస్సంలగ్న కోటీర పంక్తులకు యవ్వాని పదాబ్జ పీఠి కడు నిగుల్గూర్చు తత్సన్నిధి స్థలింగూర్చుండి భవంబు పావనముగా దైవారగా వించి నా తొలి జన్మమ్మున గూడు పాపముల ఆందోళింపగా చేసెదన్ కేగుదెంచు పని ఏర్పడ సర్వము గుత్తిరింగి రాగాయితడూపు కృష్ణునకు కవ్వడికి ఏక శరీరమండ్రు ఈ దానవ వైరి వీనియడ దానవమానము చూపుటెట్లు నాపైన నరూనుటెట్లు కడు బంధుగుడు ఈతని కాతడి ఎమ్మి బంధుగుడు ఓ ఓ బంధుత్వమునికేమి కొద్దియో గొప్పయో నాకునూ లేకపోవుగాక ముందుగా తన్ను దర్శింపవచ్చిన వాడును నేను దానం బట్టి ఈతను నన్ను అవమానించునుచో లోకులు పక్షపాతి అని గర్హింతురని సందేహం అందుకుపోను కానిమ్ము సకలమును ఇప్పుడే తేలగలదు. అర్జున ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరూ సుఖులే కదా యశోభాకులు నీదు అన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములును
చక్కగనున్నవారే భుజశాలి మృగాధరుడు అగ్రజాజ్ఞకు తక్కగనించి సాతుగతి తాను జరించునే తెలుపుము అర్జునా. ఓహో సుయోధన సార్వభౌముడా, బావా ఎప్పుడు వచ్చితీవు? సుఖులే బ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీవాలభ్యము పట్టు కర్ణుడును మన్నేను సుఖాపేతులే. మీ వంశాన్నతి గారు భీష్ముడును మీ మేల్కోరు ద్రోణాది భూదేవురు సేమముమైన సంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్. ఆ బావా నేను వచ్చి చాలాసేపు అయినది. కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువయ్యే మాకు అవ్వారికి కూడా ఎక్కుడగు బంధు సముద్రుడవేవుగానా. నే చేరిక మాకు ఎర్వరగు సేమము గూర్చెడిడవుట సాయమున్ కోరగ ఏగుదెంచితిమి గోపకులైక శిరో విభూషణ. ముందుగా వచ్చిన వాడను నేను. కురుకంఠీరవా ముందుగా వచ్చితీవు మును ముందుగా అర్జున నేను చూచితిన్. బంధుగులన్నయంసమది పాయగ నిల్చే సహాయమిరువురు జందుట పాడి మీకు నై చేసేద సైన్య విభాగము అందు మీకు తగుదానికై కనుడు కోరుట 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 బాలుని కొప్పు మున్నుగన్. వాసుదేవా నీ ఇచ్చవచ్చిట్లే గానేమో. ధనంజయ నీ అభిప్రాయమేమి? సకల ధర్మస్వరూపుడవగు నీ కొరలు చెప్పవలసినదే ముందును బావా. బావా నీ యావచ్చక్తి పాటుబడి అర్జునుని కిందు భాగము కల్పించుటే కాక కోరుకున్నటిలో కూడా అతనికే మొదటిగా అవకాశమిచ్చియు బావా. సుయోధన అట్లు కాదు, నీవు స్వతంత్రుడవు, ఈతడు సేవకుడు. అగ్రజుని చెప్పు చేతులకు లోనై వర్తించెడి. అందులకై వేరుగా అడగవలసే. బావా
అన్యడలను నాకు వీడైన వారు గోపకులు 10,000 కుంఠవరులు గలరు. నారాయణాఖ్య చందనరు వారు వానరొక వైపు నేనొక్క వైపు. నేను యుద్ధము మాత్రము చెయ్యను. అవురా, కృష్ణుడు ఎంత మోసము చేయుచున్నాడు. ఆయుధము పట్టడట అని చేయండట. కంచి గరుడ సేవ ఇతని ఏ ఉపకృతి. యుద్ధాతికి ఏడనుగు ఇట్టివాని అని చేయండట. ఆయుధము పట్టడట అని చేయండట. బావా కోరికొనవచ్చును కాదు. అర్జున, కోరుకునవచ్చును, కానీ నేను చెప్పిన మాటలు తుద వరకు వింటివి కాదు. ఇదిగో మరల చెప్పుచున్నాడను. ఆయుధముందరింప ఆయుధముందరింప అని కక్కముగా కొక్క పట్ల ఓరకే సాయము సేయువాడా. పెలుచన్నను బిమ్మట ఎగులాడినన్ దోయిని యొగ్గుదున్. నిజము తొలుతవ చించితి కోరికమ్ము నీకే అది ఇష్టమో. కడమ ఈదని పాలగున్ పాండునందనా. ఇదిగో కోరుకొనుచున్నాడను. నందకుమారా యుద్ధమున నారథమందు వసింపుమయ్యా. మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి నా స్యందనమొప్పుగాక. రిపు సంతతి తేజము తప్పుగాక. నీ ఎందును ఆయుధము ధరికేగమి కొప్పుదుగాక. కేశవా రథమునండెన్ని చిత్రంపు ప్రతిమలుండు. అందు శివుడును విష్ణువు అర్జునుడు ఎల్ల దేవతలు ఉండవచ్చు. ఆఠీవి కృష్ణుడు అర్జున స్యందన విభూషణగునుగాక. ఆ
మరి వీళ్ళిద్దరూ కూడా కాలేజీకి వెళ్ళారు. చాలా తక్కువ సమయం ప్రాక్టీస్ చేసేటువంటి సందర్భం అయినా కూడా శక్తి వంచన లేకుండా, ఎందుకంటే ఇది లైవ్, వాళ్ళు పాడాల్సిందే, అక్కడ ఏమైనా సరే అది పాడాల్సిందే, మాట్లాడాల్సిందే. మా రావు గారు వేదిక మీదకి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇదంతా నాటకం ఏదైతే ఉందో అది చూపిస్తుంది. ఒరిజినల్ చిన్న తెర మనిషిని చిన్నగా చూపిస్తుంది, సినిమా చాలా పెద్దగా చూపిస్తుంది, నాటకం యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తుంది. రంగస్థల నటుడుగా నేను 15 నంది అవార్డ్స్ గెలుచుకున్నటువంటి గుమ్మడి గోపాలకృష్ణ తానా ఎన్టీఆర్ అవార్డుతో పాటుగా అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డు డల్లాస్ నుంచి కాకుండా నిన్న 50 ఇయర్స్ ప్రెసిడెన్షియల్ అవార్డే కాకుండా దాదాపు 2000 అవార్డ్స్ని రంగస్థలం మీద గెలుచుకున్నాడు గుమ్మడి గోపాలకృష్ణ. ఈ అమ్మాయి నన్ను ఇంటర్వ్యూ చేసింది ఒకసారి. అలాగే కానీ నేను అవార్డ్స్ తీసుకోవటం, నేను ప్రదర్శన చేయటం కాకుండా ఇవాళకి అమెరికాలో నాకు దాదాపుగా 300 మంది శిష్యులు ఇలాంటి వాళ్ళు ఏర్పడ్డారు అంటే మా రావు గారు పుణ్యం. కూచిపొట్ల ఆనంద్ గారు, మా ఈ రాజు కొవ్వలి కోఆర్డినేషన్, అన్ని ఏరియాల్లో కృష్ణరాయబారం, రామాంజనేయ యుద్ధం, తులాభారం, గయోపాఖ్యానం లాంటి నాటకాలు అన్నీ కూడా నేర్చుకుని ఇక్కడ ప్రదర్శిస్తున్నారంటే నిజంగా నేను నేర్పేటువంటి అవకాశం నేను తీసుకోవడం రావటం నాకు ఆ నటరాజు ఇచ్చిన అనుగ్రహంగా భావిస్తూ మా రావు గారిని ఓకే. సో అందరికీ కూడా మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి ముఖ్యంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి మా శ్రీకృష్ణ ల్యామ్ గారు ఎక్కడున్నారు? ఇప్పుడే బయటికి వాళ్ళు గెస్టులు రిసీవ్ చేసుకోవడం. మా భాను మాగులూరు కూడా లేరు, ఎవరు లేరా? భాను మాగులూరు కూడా ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. సరే, మా రావు గారే సన్మానం చేస్తారు. ధన్యవాదాలు సార్. మరి రావు గారి చేతుల మీదుగా ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గుమ్మడి గారికి, ఓకే, ముందుగా గుమ్మడి గారు చిన్నారులకు అందజేస్తున్నారు. ఆ తర్వాత గుమ్మడి గారికి అందజేయవలసిందిగా రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ మేకప్లన్నీ కూడా నేనే చేశా. అంటే కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు తొందరగా టక్కన అన్నీ దొరకవు. మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రెస్సర్లు ఇండియాలో ఉంటే మనకి రెడీగా అందరూ ఫోన్ కాల్ చేయగా చాలా రెడీ వచ్చేస్తారు. ఇక్కడ చాలా కష్టమైన విషయం. అందుకే ఈరోజు ద్విపాత్రాభినయం చేశారనమాట. ఆయన ఒక మేకప్ కూడా చేశారు. అంటే ఆయనకి కళ మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. అంత పెద్ద స్థానంలో ఉన్నా కూడా అవన్నీ లెక్క చేసేటువంటి మనిషి కాదు. హార్మోనియం లేకపోతే పద్యాలకి రక్తి కట్టదని రావు గారి సూచన మేరకు 2 సంవత్సరాల్లో హార్మోనియం కూడా నేర్చుకుని ఈ పిల్లలకు నేర్పిస్తా ఉన్నా. సూపర్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Please like, share, subscribe and follow Pilupu TV.